శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుగ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. మీనరాశిలోనే చతుగ్రహ కూటమి ఏర్పడింది. ఆలోచన తీరు విధానంలో జాగ్రత్తలు అవసరము. ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేయాలన్న ఉత్తేజం కలిగి ఉంటారు. కాస్తంత దీనికి అడ్డుకట్ట వేసేవాళ్ళు, మిమ్మల్ని నిరాశ పెట్టేవాళ్ళు, మీతో కావాలని వాగ్వివాదాలకు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు గమనించుకోవాల్సినటువంటి విషయము, షష్టమ స్థానంలో అంటే రోగ రుణ భయస్థానంలో కేతువు తన స్వరాశి అయినటువంటి మఖా నక్షత్ర సంచారం కావున ఇక్కడ ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల పీడ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రమేయం లేకుండానే మీరే అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు మీ వైపు నుంచి ఏ తప్పులు దొరలకుండా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇది ఇక్కడ పూర్వజన్మ సుకృతాన్ని కూడా ఇస్తుంది. అక్కడ మనం ఏదైనా పాపం చేస్తే మాత్రము అక్కడ ఏదైతే మనం చేశామో తత్సంబంధితమైనటువంటి అంశాలు ఇప్పుడు మనకి రాజబాటగా నిలుస్తాయి. అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ప్యూర్గా ఈ డ్యూరేషన్లో మీరు మీ పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలను అనుభవించేటువంటి డ్యూరేషన్ కాబట్టి ఇక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది ఎవ్వరు కూడా చెప్పలేరు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు శివార్చన చేసుకోవడము, శివస్తోత్ర పారాయణ చేసుకోవడము చెయ్యండి. మీ అంతటా మీరు మాత్రం ఏ స్వయంకృతాపరాధాలు చెయ్యొద్దు. మీ వైపు నుంచి మాత్రం తప్పులు దొరలకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలలో అసంతృప్తి, నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే మాట వాళ్ళు పెడచెవిన పెట్టడము, వాళ్ళ ప్రవర్తన బాలేకపోవడము మీకు ఎక్కువ కోపాన్ని, ఆవేశాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో సమస్యలు ఉన్నట్లయితే ఇప్పుడు గోచార రీత్యా ఈ విధమైనటువంటి రిజల్ట్స్ వలన అవి మరి కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. పరిహారాలను, సలహాలను ఇస్తాను. ఆ ప్రకారంగా పాటించి ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.